అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం కొత్తగా వచ్చినటువంటి 4థ్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో అందులో పేజ్ నెంబర్ 115లో లింకర్స్‌ని ఇవ్వడం జరిగింది. మనం ఆల్రెడీ చాలా విషయాలు చెప్పుకున్నాం. ఏంటంటే ఒక టెక్స్ట్ బుక్‌ని అప్‌గ్రేడ్ చేయడం అంటే నేను చూసిన ఏదైతే ఇంగ్లీష్‌కి సంబంధించిన టెక్స్ట్ బుక్‌లు ఎప్పుడైతే మారుస్తున్నారో అప్పుడు చూసినప్పుడల్లా కూడా ఏదైతే పై క్లాసుల్లో ఉన్నాయో ఆ అంశాల్ని కింది క్లాసుల్లోకి ఇస్తుంటారండి అంతే. దాన్నే అప్‌గ్రేడ్ చేయడం అని చెప్తూ ఉంటారు. లేదా కొత్త టెక్స్ట్ పుస్తకాలు రావడం అని చెప్తూ ఉంటారు. ఇది లింకర్స్ అనేది మనకి 10థ్ క్లాస్‌లో అంటే 2012 నుంచి ఏదైతే లేకపోతే అంతకుముందు నుంచి ఏదైతే కొత్త టెక్స్ట్ బుక్స్ వచ్చినాయో అందులో 10థ్ క్లాస్‌లో లింకర్స్ అనేవి ఉన్నాయండి. దాన్ని తీసుకొచ్చేసి 4థ్ క్లాస్‌లో ఇంట్రడక్షన్‌గా ఇచ్చేశారు. ఈ విధంగానే జరుగుతుంది. అందుకనే టెక్స్ట్ బుక్‌లు మారుతున్నాయనో లేకపోతే ఇంకో కారణాన మనం నేర్చుకోవడం ఆపకూడదు. పై తరగతులు ఎప్పుడైతే నేర్చుకుంటామో అయే కింది తరగతుల్లోకి రావడం జరుగుతుంది టెక్స్ట్ బుక్‌లో మారడం వల్ల. చూడండి లింకర్స్ అంటే ఏంది? లింకర్స్ అంటే ఏం లేదు కనెక్ట్ చేయడం అనమాట. అంటే ఒక సెంటెన్స్‌కి ఇంకో సెంటెన్స్‌కి మధ్య చెప్పేటప్పుడు ఒక ఫ్లోని కంటిన్యూ చేయడం. ఫ్లో మిస్ అవ్వకుండా ఆ తర్వాత, దానికి ముందు అనేసి ఈ విధంగా మనం ముందు చెప్పిన దానికి, తర్వాత చెప్పేదానికి మధ్య ఒక లింక్ అనమాట ఈ లింకర్స్ అనేవి. పేజ్ నెంబర్ 115లో ఉంది. మీరు అక్కడ చూడొచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక సీక్వెన్స్ చెప్తున్నారు. దేని గురించి? ఒక చిన్న మొక్కని నాటడం అనమాట. సాప్లింగ్ అంటే అప్పుడే ఒక విత్తనం నుంచి వస్తుంది కదా మొలక. ఆ మొలకని నాటడం గురించి చెప్పడం జరుగుతుందనమాట. ఈ ఈ యొక్క ప్యాసేజ్ అనేది. ఫస్ట్ డిగ్ ఎ లార్జ్ హోల్ ఇన్ ద సాయిల్. ముందేం చేయాలి? మట్టిలో పెద్ద రంధ్రాన్ని చేయాలి మట్టిలో. ఓకే. ఫస్ట్ మొదట అని స్టార్ట్ చేశాడు. ఇది లింకర్ అవుతుందన్నమాట. మేక్ ష్యూర్ దేర్ ఇస్ అ ప్లెంటీ ఆఫ్ స్పేస్ ఫర్ ద రూట్స్. ఏదైతే వేర్లు మనం నాటడానికి మనం చేసే ఏదైతే నేలలో మనం ఏదైతే చేస్తామో గొయ్యిలా తీస్తామో అయి అందులో ఆ రూట్స్ ప్రశాంతంగా చక్కగా ఏదో బిగిచ్చేసి పెట్టడం కాదు. దాన్ని ఉండేంత వీలైన ఖాళీ అనేది ఉండాలి. నెక్స్ట్ ఆ తర్వాత చూడండి ముందు తర్వాత పుట్ సమ్ మాన్యూర్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద హోల్. ఈ యొక్క గొయ్యి ఏదైతే తీసామో అందులో ఏం చేయాలి? మనం మాన్యూర్ ఎరువు అనేది వేయాలి. ఈ యొక్క గొయ్యిలో ఏం చేయాలంటే తర్వాత ఎరువు అనేది వేయాలి. దెన్ ప్లేస్ ద సాప్లింగ్ జెంట్లీ ఇన్ ద హోల్. అప్పుడు ఆ మొలక ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలంటే ఆ యొక్క గొయ్యిలోకి చిన్న గొయ్యి తీస్తాం కదా ఆ గొయ్యిలోకి ప్లేస్ చేయాలి. ఏది? ఎరువు వేసిన తర్వాత. దెన్ అప్పుడు అన్నాడు. ఆఫ్టర్ దట్ ఆ తర్వాత ముందేమో ఫస్ట్ ముందు, ఆ తర్వాత అప్పుడు, ఆ తర్వాత ప్లేస్ సమ్ ఎక్స్ట్రా సాయిల్ అండ్ డ్రై లీవ్స్ అరౌండ్ ద ప్లాంట్ టు హోల్డ్ వాటర్ ఇన్ ద సాయిల్. ఆ తర్వాత ఏం చేస్తున్నాడంటే కొంత మట్టి వేయమంటున్నాడు, ఎండిన ఆకులు వేయమంటున్నాడు. ఫైనల్లీ చివరికి పోర్ సమ్ వాటర్ అరౌండ్ సాప్లింగ్. ఏం చేయమంటున్నారు? అంతా చేసిన తర్వాత చివరిగా ఏం చేయాలి? కొంత నీళ్లు చల్లమంటున్నారు. అండ్ తర్వాత ఫాలో అప్ కేర్. తర్వాత జాగ్రత్తగా చూసుకోమంటున్నారు. ఈ ఉన్నాయి చూసారా? ఫస్ట్, నెక్స్ట్, దెన్, ఆఫ్టర్ దట్, ఫైనల్లీ. ఫస్ట్ అంటే మొట్టమొదటిగా, నెక్స్ట్ ఆ తర్వాత, దెన్ అప్పుడు, ఆఫ్టర్ దట్ ఆ తర్వాత, ఫైనల్లీ చివరికి. ఈ విధంగా మీరు ఏదైతే పదాలు చూశారో ఫస్ట్, నెక్స్ట్, దెన్, ఫైనల్లీ ఇవన్నీ కూడా ఏందంటే ఒక సీక్వెన్స్‌ని కలగజేస్తాయి. అంటే ఒక దానికి ఇంకో దానికి ఫాలో అయ్యేటట్లు చేస్తాయన్నమాట. ముందు ఇది ఫస్ట్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్ అన్నట్టుగా వాటిని ఫాలో అయ్యేటట్లు చేస్తాయి ఈ లింకర్స్ అనేవి. దీని ద్వారా ఏందంటే కనెక్షన్ అమాంగ్ సెంటెన్సెస్. ఒక సెంటెన్స్‌కి మరొక సెంటెన్స్‌కి మధ్య కనెక్షన్‌ని తెలియజేస్తుంది. అండ్ ఆర్డర్ ద స్టెప్ మనం చెప్పుకున్నాం 1, 2, 3 ఫర్ ద స్మూత్ ఫ్లో ఆఫ్ ఐడియాస్ ఆర్ ప్రాసెసెస్. ఓ ప్రాసెస్‌లో మనకుంటుంది. మొదట ఏం చేయాలి? రెండోసారి ఏం చేయాలి? మూడో స్టెప్‌లో ఏం చేయాలి? నాలుగో స్టెప్‌లో ఇయన్నీ తెలియజేయడానికి లింకర్స్ అనేవి బాగా ఉపయోగపడతాయన్నమాట. మీకు ఇంకా లింకర్స్ గురించి బాగా నేర్చుకోవాలనుకుంటే పీసీవీ ఇంగ్లీష్ లింకర్స్ అని కనుక టైప్ చేసినట్లయితే 10థ్ క్లాస్‌లో లింకర్స్ అనే టాపిక్ ఉంది. దాన్ని నేర్చుకోవాలి. యాక్చువల్‌గా చాలామంది ఎస్‌జీటీస్ ఏం ఫీల్ అవుతారంటే, అరే! మా దాంట్లో అదే యాక్చువల్‌గా లింకర్స్ అని ఉంది. ఫోర్త్ క్లాస్‌లో ఉంది. అంతవరకు చదివేస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ కాదండి. యాక్చువల్‌గా దీని ఫర్దర్ స్టెప్ 10థ్‌లో మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అది కూడా కంపల్సరీ నేర్చుకోవాలి. ఎగ్జామ్స్‌లో రైటింగ్ కూడా ఇస్తారు. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఏందంటే లెమన్ జ్యూస్ తయారు చేయడం. దాన్నే లెమనేడ్ అంటారు. లెమన్ జ్యూస్ తయారు చేసే ప్రక్రియని
మీరేం చేస్తారంటే ఈ లింకర్స్ని అండ్ ఇచ్చిన వర్డ్స్ని ఉపయోగించి రాయమంటున్నారు. కట్, స్వీజ్, యాడ్ వాటర్, మిక్స్, జ్యూస్, పోర్, గ్లాస్, స్టిర్, డ్రింక్. స్టిర్ అంటే కాల్చడం, మొత్తం అట్లా తిప్పడం అనమాట. ఏ లింకర్స్ ఫస్ట్, నెక్స్ట్, దెన్, ఆఫ్టర్ దట్, ఫైనల్లీ. మనం ఏదైతే ముందు చూసామో, ఏదైతే మొలకని యొక్క శాప్లింగ్ అంటే చిన్న ఆ, మొక్క లాంటిది అనమాట. అంటే అప్పుడే వస్తుంది కదా, చిన్నవి మొలకలు లాంటివి వచ్చేస్తాయి. చిన్న మొక్క దాన్ని ఎలా నాటే ప్రక్రియ అనేది మనం చూసాం. ఇప్పుడు ఏంటంటే ఏమంటున్నాడంటే లెమన్ జ్యూస్ తయారు చేయడంలో కూడా సేమ్ లింకర్స్ ఫస్ట్, నెక్స్ట్, దెన్, ఆఫ్టర్ దట్, ఫైనలీ అనేవి ఉపయోగించి మీరు రాయండి. ఈ వర్డ్స్ని ఉపయోగించుకోండి, ఈ లింకర్స్ని ఉపయోగించండి. ఆ ప్రక్రియ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ లెమనేడ్ లేకపోతే లెమన్ జ్యూస్ అనేది రాయండి అని చెప్పడం జరుగుతుంది. మనకు ఏదైతే మనం ఇంతకుముందు డిస్కస్ చేసామో అదే విధంగా రాయాల్సి ఉంటుంది. ఫర్దర్గా లింకర్స్ మాత్రం అక్కడ ఎక్కడ 10th క్లాస్ దాంట్లో మాత్రం, అంటే మీరు డిఎస్సికి ప్రిపేర్ అవుతుంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ మీరు అంటే 10th క్లాస్లో పీసీవీ ఇంగ్లీష్ లింకర్స్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి. 10th క్లాస్ వీడియో వస్తుంది, అది మీరు ఫాలో అవ్వండి. మీకు ఇంకా ఫర్దర్గా అర్థమవుతుంది.